2025 ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో దర్శి ఝాన్సీ మహిళా కళాశాల విద్యార్థినుల ప్రభంజనం. దర్శి పట్టణంలో ప్రముఖ డాక్టర్లు డాక్టర్ బి కోటిరెడ్డి, డాక్టర్ పి ఝాన్సీ గార్ల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఏకైక మహిళా కళాశాల మీ ఝాన్సీ మహిళా కళాశాల. మార్చి 2025 ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు గాను 466 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో సెకండ్ సాధించిన మా విద్యార్థిని దొండ్లేటి శైలజ. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శిలో కూటమి నాయకులు విజయోత్సవ కార్యక్రమం నిర్వహిస్తూ బుధవారం రాత్రి దర్శిలోని స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహం వద్ద కేక్ ఏర్పాటు చేయగా దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత సాగర్, మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు, మున్సిపల్ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య హాజరై తొలుత స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి అలాగే మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ నారపశెట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. తదుపరి కేక్ కట్ చేసి అందరికి స్వీట్లు పంచారు. అనంతరం ప్రజల్ని ఉద్దేశించి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రసంగించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గౌరవనీయులు శ్రీమతి గొట్టిపాటి లక్ష్మి, కడియాల లలిత, మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ప్రజలు ఒక మంచి తీర్పునిచ్చారు. ప్రజలు గెలిచారు ఒక విధ్వంస పాలన పైన. నేటికి ఆ తీర్పుకి ఏడాది పూర్తయింది. ఒక ప్రజా ప్రభుత్వాన్ని ప్రజలు గెలిపించుకున్నారు, ప్రజలు గెలిచారు. మనం చూస్తే ఈ రోజున ఎక్కడ చూసినా ప్రజలందరూ ఎంతో స్వేచ్ఛగా, ప్రశాంతంగా బతుకుతున్నారు. నేను దర్శి నియోజకవర్గంలో స్వల్ప తేడాతో ఓడిపోయినా నేను ప్రజల తీర్పుని గౌరవిస్తాను. నేను వచ్చి నెల రోజులైంది ఎలక్షన్స్ కి ముందు, అయినా నాకు 1,00,000 ఓట్లు వేశారు. నేను ఇంకొంచెం ముందు వచ్చి ఉంటే ప్రజలకు మరింత దగ్గర అయ్యేదాన్నేమో, నన్ను ఇంకొంచెం తెలుసుకునే వాళ్ళేమో అని ఒక మంచి సంకల్పంతో నేను ప్రజల్లో తిరుగుతున్నాను. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిన సందర్భంగా ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసిన దర్శి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు, బీజేపీ నాయకులు, అలాగే జనసేన కార్యకర్తలు, జన సైనికులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, ఇవాళ మనం పోయిన సంవత్సరం జూన్ 4వ తేదీన రిజల్ట్స్ వచ్చిన దగ్గర నుంచి ఈ సంవత్సరం రోజుల పాటు చూసుకుంటే ప్రజలందరూ ముందు ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరికి ఇష్టం వచ్చినట్టు స్వేచ్ఛగా బ్రతుకుతున్నారు. వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ లేవు, వాళ్ళ వెన్నుపోట్లు లేవు, గొడ్డల పోటులు లేవు, ఎవరిని భయపెట్టాలి, అక్రమ కేసులు లేకుండా ప్రజలు స్వేచ్ఛగా బ్రతుకుతున్నారంటే దానికి కారణం మన కూటమి ప్రభుత్వం, మన సీఎం చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఈ సంవత్సరంలోనే చూస్తే మనం దర్శి నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రం అంతటా కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఆగిపోయినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. అమరావతి క్యాపిటల్ సిటీని మనం ముందుకు తీసుకెళ్తున్నాం. అలాగే పోలవరం ప్రాజెక్టును కూడా పూర్తి చేయడానికి పనులు అన్ని చాలా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి.